బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడ్చల్ జిల్లాలో ఇవాళ కాంగ్రెస్ ప్రజా దీవెన సభ నిర్వహించనున్నారు. గుండ్ల పోచంపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక ఈ రోజైతే మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్రౌండ్ దగ్గర ఎవరెవరు ఉన్నారు నేతలు? థ్యాంక్ యూ శాలిని. ఈ రోజు మేడ్చల్ జిల్లా గుండ్లపోచమ్మ దగ్గర కాంగ్రెస్ బహిరంగ సభ జరుగుతుంది. అయితే ఈ బహిరంగ సభకు సంబంధించి ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే ఇప్పటికే దాదాపు పూర్తి చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు హాజరవుతారు. దాదాపు అయితే ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మొదట ఇంద్రవెల్లి సభ, అదేవిధంగా తర్వాత చేవేళ్లలో సభ, తర్వాత మహబూబ్ నగర్ లో సభ జరిగింది. అయితే ఈ రోజు మల్కాజ్గిరి జిల్లాలో గుండ్లపోచమ్మ దగ్గర ఈ సభకి ఏర్పాటు చేస్తారని చెప్పొచ్చు. అంటే దాదాపుగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జోష్ లో ఉన్నదని చెప్పొచ్చు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే దూకుడుగా వ్యవహరించడంతో పాటు దాదాపు పార్టీ బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గుండ్లపోచమ్మ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు పాల్గొంటారు. ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని చెప్పొచ్చు. మిగతా మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కేవలం 3 అంటే చేవెళ్లే పార్లమెంట్ కి సంబంధించి 3 అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ గెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు భారీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సభలో ఏర్పాటు చేశారు. పార్టీలో టీఆర్ఎస్ నుండి పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మొన్న 2వ దినం ఏదైతే మాజీ ఎమ్మెల్యే చిత్తూరు మాజీ ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డికి టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. మొత్తంగా ఈ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చాక 26 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలో చేరేందుకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. బీఆర్ఎస్ కు సంబంధించి కావచ్చు, ఇతర పార్టీల నుండి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే గుండ్లపోచమ్మ దగ్గర జరిగే సభలో మరి పార్టీ ఎవరో చేస్తారని కూడా ప్రచారం అంటే ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా సాయంత్రం 5 గంటలకి ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అదేవిధంగా మంత్రులుగా పాల్గొంటారు. మొత్తంగా ఏంటంటే చక్కగా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రచారం అయితే వేగం పెంచుకుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి నిన్ననే 4 అభ్యర్థుల్ని తెలంగాణలో ఖరారు చేసింది. ఏదైతే నల్గొండకు సంబంధించి రఘువీర్ రెడ్డి, అదేవిధంగా మహబూబ్ నగర్ కు సంబంధించి తెల్లా చంద్రెడ్డితో పాటు మహబూబాద్ బలరాం నాయక్, అదేవిధంగా జైరాబాద్ సురేష్ చక్కర్ పేర్లు ఇప్పటికే ఖరారు చేసింది. అంటే ఈ నేపథ్యంలో మెజార్టీ స్థానాలు కైవసం చేస్తున్న దిశగా కూడా కాంగ్రెస్ అడుగు వేస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే గుండ్లపోచమ్మ దగ్గర సభ ఏర్పాటు నిర్వహిస్తుంది. మరొక వైపు ఏదైతే ఈ నెల 11న భద్రాద్రి జిల్లా మణుగూరులో కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఏదైతే సభలో అంటే మొత్తం ఇప్పటికే 4 ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 4 హామీ చేసిన నేపథ్యంలో అమలు చేసిన నేపథ్యంలో మరొకటి అక్కడ అమలు చేయనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం అక్కడ సభలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ నెల 12న కూడా ఏదైతే పర్యాటకంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో ఏదైతే 3 పార్లమెంటు నియోజకవర్గాల్లో గెలిచే లక్ష్యంగా కూడా పనిచేస్తారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే ద్వారా ఈ రోజు గుండ్లపోచమ్మ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. శాలిని. శ్రీనివాస్, ఇక ప్రజా దీవెన సభతో సీఎం రేవంత్ రెడ్డి మేడ్చల్ ప్రజలకు ఏమైనా వరాలు కురిపించే అవకాశం ఉందంటారా? ఏదైతే ఇప్పుడు మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కావచ్చు, అదేవిధంగా చేవెళ్ల కావచ్చు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. అదేవిధంగా బలోపేతం చేసే దిశకు కూడా అడుగులు వేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. అది ఈ నేపథ్యంలోనే కూడా ఇప్పటికే ఏదైతే చేవెళ్ల సభలో కూడా వరాల జల్లు కురిపించారు. మరొక వైపు ఇటు ఇంద్రవెల్లి సభలో కూడా వరాల జల్లు కురిపించారు. మహబూబ్నగర్ లో కూడా రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారంటే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు మల్కాజ్గిరిలో
గుళ్ళపోచమ్మ దగ్గర జరిగే సభలో కూడా వరాలు జల్లు కురిపిస్తారని తెలుస్తుంది. ప్రధానంగా ఇటు గ్రేటర్ పరిధిలో ఉన్న జిల్లా పార్లమెంట్ సంబంధించి కావచ్చు, అసెంబ్లీలో పార్టీ వీక్ గా ఉన్న సందర్భంలో బలోపేతం చేసేందుకు కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇటు పెద్ద మొత్తంలో ఇటు మహిళా ఓటర్లు కావచ్చు, అదేవిధంగా చిత్తూరు ఓటర్లు రాబట్టేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి వరాలు కురిపించడంతో పాటు హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ సభ సాయంత్రం 5 గంటలకు జరిగే సభలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ అంటే మరొక వైపు ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చేరికలు ఉంటాయని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరు చేస్తారనేది కూడా ఆ సభలో మాత్రం తెలుస్తుందని చెప్పొచ్చు. శాంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.